వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. టుడే ఏప్రిల్ 1 అండ్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. అలానే వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ హిస్టరీకి సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన 2 కోర్సులు కూడా జస్ట్ 2 కోర్సులు కలిపి కూడా 300 బిలోనే ఉంటుంది. 6 months వ్యాలిడిటీతో అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే, వీడియో మాత్రం లైక్ చేయట్లేదు, ఎందుకో ఆలోచించండి ఒకసారి. అలానే చూసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మరి దానివల్ల ఏదైనా అనర్థాలు జరుగుతున్నాయో, జరిగితే వదిలేసేయండి. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయండి. మీకు నచ్చింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చే కృతజ్ఞత అంటే అదే కాదు. ఒకసారి మీరే ఆలోచించుకోండి. సరే, ఇబ్బంది అయితే వదిలేసేయండి. సరే, ఇది టుడే కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవం. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ మన సెంట్రల్ బ్యాంక్ ఏదా అంటే ఆర్బీఐ. ఈ ఆర్బీఐ యాక్ట్ వచ్చింది ఎప్పుడంటే 1934లో ఆర్బీఐ యాక్ట్ వస్తే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 5 కోట్ల మూలధనంతో ఈ ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఆర్బీఐని హిల్టన్ యంగ్ కమిషన్ సూచనల సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. ఏ కమిషన్ అంటే హిల్టన్ యంగ్ కమిషన్ సూచనల మేరకు 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ఏర్పాటు చేస్తే ఆ ఆర్బీఐని నేషనలైజ్డ్ చేసింది 1949 జనవరి 1న ఆర్బీఐని నేషనలైజ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఏప్రిల్ 1 జరిగిన ఆర్బీఐ వార్షికోత్సవం ఎన్నోదంటే 90వ వార్షికోత్సవం. ఈ 1935లో ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుండేనంటే కలకత్తాలో ఉండేది దీని హెడ్ క్వార్టరు. ప్రజెంట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడుందనంటే ముంబైలో ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఉంది. ఫస్ట్ 1937లో ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని 1937లో ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని కలకత్తా నుండి ముంబైకి మార్చడం జరిగింది. ఈ ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఓ స్మిత్ అనే వ్యక్తి ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్గా పనిచేసింది. మరి ఆర్బీఐ ఫస్ట్ ఇండియన్ గవర్నర్గా పనిచేసింది ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ ఫస్ట్ ఇండియన్ గవర్నర్గా పనిచేసింది సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి. ఈ సిడి దేశ్ముఖే రామన్ మెగాసెస్ అవార్డు పొందిన 2వ భారతీయుడు ఎవరంటే ఆసియా ఖండంలో అత్యున్నతమైన అవార్డుగా భావించబడింది. ఆసియా ఖండంలో నోబెల్ అవార్డుగా భావించబడేది రామన్ మెగాసెసే అవార్డు. ఆ రామన్ మెగాసెసే అవార్డు పొందిన 2వ భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఆ సిడి దేశ్ముఖ్కి ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్. ఈ సిడి దేశ్ముఖ్కు రామన్ మెగాసెసే అవార్డు 1959లో వచ్చింది. అసలు రామన్ మెగాసెసే అవార్డు వచ్చిన మొదటి భారతీయుడు ఎవరంటే ఆచార్య వినోబా భావేకి వచ్చింది 1958లో ఈయనకు రావడం జరిగింది. మరి ఆర్బీఐ ప్రజెంట్ 26వ గవర్నర్ ఎవరంటే ఆర్బీఐ 26వ గవర్నరు ఎవరంటే సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తుంది. అదే 25వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది ఎవరు? శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి ఆర్బీఐ 25వ గవర్నర్గా పనిచేసింది. ఆ తర్వాత 24వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది ఊర్జిత్ పటేల్ అనే వ్యక్తి 24వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు. ఊర్జిత్ పటేల్ అనే వ్యక్తి. ఆ తర్వాత 23వ వ్యక్తి రఘురామ్ రాజన్ 23వ ఆర్బీఐ గవర్నర్. అదే 22వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది దువ్వూరి సుబ్బారావు పనిచేస్తే 21 అయితే వై వేణుగోపాల్ రెడ్డి పనిచేయడం జరిగింది. మరి ఆర్బీఐ గవర్నర్ ఒకరుంటారు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా 4 ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ 4 ఉంటారు. ఒక ఆయన స్వామినాథన్ జానకి రామన్.
స్వామినాథన్ జానకీరామన్ అనే వ్యక్తి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఎం రాజేశ్వరరావు మరొక వ్యక్తి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. మరొక వ్యక్తి ఎవరంటే టి రవిశంకర్ మరొక వ్యక్తి ఎవరంటే ఎండి పత్ర. ఈ ప్రజెంట్ ఈ నలుగురు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా పనిచేస్తున్నారు. మరి ఇటీవల ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇటీవల ఇద్దరు ఎన్నికయ్యారు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా. ఒక ఆయన పేరు అజిత్ రత్నాకర్ జోషి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా, ఒక ఆయన పేరు అజిత్ రత్నాకర్ జోషి అనే ఒక వ్యక్తి వచ్చాడు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఆ తర్వాత వచ్చి ఇంకో వ్యక్తి వచ్చాడు, రీసెంట్గా వచ్చిన మరొక వ్యక్తి ఇంద్రనీల్ భట్టాచార్య అనే మరొక వ్యక్తి వచ్చాడు. ఇంద్రనీల్ భట్టాచార్య వీళ్ళిద్దరూ రీసెంట్గా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులు కావడం జరిగింది. అంటే 2025లో ఆర్బీఐ వార్షికోత్సవం ఎన్నోదంటే 90వ ఆర్బీఐ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ మన సెంట్రల్ బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ. ఓకేనా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఇదన్నట్టు. ఒకటి నెక్స్ట్ సెకండ్ చూద్దాం. 2025 మార్చి జిఎస్టీ వసూళ్ళు. 2025లో మార్చిలో జిఎస్టీ వసూళ్ళు ఎంత? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను జిఎస్టీ. 2025 మార్చిలో టోటల్ జిఎస్టీ ఎంత వచ్చిందనంటే 1.96 లక్షల కోట్ల రూపాయలు. 1.96 లక్షల కోట్ల రూపాయల వసూలు వచ్చింది 2025 మార్చి నెలలో జిఎస్టీ. అంటే గత ఇయర్ 2024 మార్చితో పోలిస్తే ఈ 2025 మార్చిలో 9.9% పెరిగింది జిఎస్టీ వసూళ్ళు. గత ఇయర్ మార్చితో పోల్చుకుంటే ఈ ఇయర్ జిఎస్టీ అనేది ఈ మంత్ జిఎస్టీ 2024 మార్చితో పోల్చుకుంటే 2025 మార్చి జిఎస్టీ 9.9% పెరగడం జరిగింది. మరి 2025 ఏప్రిల్లో టోటల్ జిఎస్టీ 1.96 లక్షల కోట్లు అన్నాం. మరి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో జిఎస్టీ వసూలు 1.84 లక్షల కోట్లు. 1.84 లక్షల కోట్లు. ఇది ఏంది? 2025 ఫిబ్రవరిలో జిఎస్టీ వసూళ్ళు 1.84 లక్షల కోట్లు. ఇప్పుడు 2025 మార్చి నెలలో 1.96 లక్షల కోట్ల జిఎస్టీ వసూలు కావడం జరిగింది. ఇందులో మరి సిజిఎస్టీ ఎంత ఉంది? సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎట్లుంది, ఐజిఎస్టీ ఎంత ఉందనేది చూద్దాం. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. అందులో సెంట్రల్ సిజిఎస్టీ అనేది 38,100 కోట్ల రూపాయలు వచ్చింది. 38,100 కోట్ల రూపాయలు సిజిఎస్టీ. అదే ఎస్జిఎస్టీ అయితే 49,900 కోట్ల రూపాయలు ఎస్జిఎస్టీ అనేది. ఆ తర్వాత ఐజిఎస్టీ అనేది 95,900 కోట్ల రూపాయలు అనేది ఐజిఎస్టీ. ఆ తర్వాత మరొకటి సెస్లు ఎంత వచ్చినాయంటే 12,300 కోట్ల రూపాయలు సెస్లో వచ్చింది. సెస్లో వచ్చింది 12,300 కోట్లు. మొత్తం జిఎస్టీ మార్చిలో ఎంత అంటే 1,96,000 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూలు కావడం జరిగింది. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ప్రపంచంలో జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసిన మొట్టమొదటి దేశం ఏదంటే ఫ్రాన్స్ అనే దేశం. ఎప్పుడు 1954లో ఫ్రాన్స్ జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసింది. మన ఇండియాలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 2017 జూలై 1 నుండి మన ఇండియాలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఆ జూలై 1నే మనం జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆమోదించింది ఎవరంటే జమ్మూ కాశ్మీర్. అమల్లోకి వచ్చిన తర్వాత ఆమోదించింది ఒకటి ఏదంటే జమ్మూ కాశ్మీర్. అసలు జిఎస్టీని అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం. రెండవ రాష్ట్రం ఏదంటే బీహార్. ఫస్ట్ రాష్ట్రం అయితే అస్సాం, రెండవ రాష్ట్రం అయితే బీహార్. ఆ జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 122 122వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం అయితే 101 యాక్ట్. అంటే జిఎస్టీకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే 101, బిల్ అయితే 122. మనకు జిఎస్టీ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు 279A ఆర్టికల్ ప్రకారం. 279A ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇండియాలో
జిఎస్టీ స్లాబులు ఎన్ని రకాలు? 5 రకాల స్లాబులు ఉంటాయి. జిఎస్టీకి సంబంధించి స్లాబులు 5 రకాలు: 0%, 5%, 12%, 18%, 28%. ఇలా 5 రకాల జిఎస్టీ స్లాబులను విధిస్తారు. మరి ఈ జిఎస్టీకి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ మరొకటి కూడా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల జిఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందంలో మొత్తం 9 మంది సభ్యులుంటే, జిఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో 9 మంది సభ్యులుంటే అందులో ఆంధ్రప్రదేశ్ నుండి పయ్యావుల కేశవ్కు చోటు కల్పించారు. తెలంగాణ నుండి మల్లు భట్టి విక్రమార్కకు చోటు కల్పించడం జరిగింది. ఈ 9 మంత్రుల బృందానికి నేతృత్వం వహించేది గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ దీనికి నేతృత్వం వహిస్తున్నాడు. ఇటీవల జిఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందంలో 9 మంది మంత్రులు ఉంటే అందులో తెలంగాణ నుండి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ నుండి పయ్యావుల కేశవ్, అండ్ దానికి నేతృత్వం వహించేది ఎవరయ్యా అంటే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ నేతృత్వం వహిస్తున్నాడు. ఓకేనా? ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. మీరందరూ కూడా దయచేసి లైక్ చేయండి. నేను ప్రతిదాన్ని కూడా అన్నిటికీ లింక్ చేస్తూ ఒక క్లాస్ చేయడానికి మినిమం 4 అవర్స్ టైం తీసుకొని మీకు ఒక 40 మినిట్స్ 1 అవర్ వీడియో చేయాలంటే నేను 4 అవర్స్ మినిమం 4 to 5 అవర్స్ హార్డ్ వర్క్ చేయాలి. ఏదో నేను గొప్ప అని మీకు చెప్పట్లే. నా స్వార్థం ఏంది? నేను కూడా అందరికీ తెలవాలి. నాకు తెలిసిన నాటి 10 మందికి తెలియచేయాలి. ఒక వ్యక్తికి జాబ్ వచ్చిన దాంట్లో 1% నా పాత్ర కూడా ఉండాలి. 1%, 99 అంత సీన్ లేదులే, కానీ ఒక 1% అయినా నీ జీవితం మార్పులో నా పాత్ర ఉన్న ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను. దాంతోపాటు నాకు కూడా డబ్బు వస్తుంది బతకడం కోసం, ఏదో కోట్లని కాదు. అంత సీన్ లేదు మనకు, అంత లేదు మనకు. అంత సీన్ ఉంటే నేను 150 రూపాయలు ఎందుకు పెడతా? అంత సీన్ ఉంటే నేను 100 రూపాయలు ఎందుకు పెడతా? మనకు వద్దు. మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. కాకపోతే మీరు చేయాల్సిన పని చేయట్లే. సరే ఆలోచించుకోండి కదా. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నేను మినిమం 5 అవర్స్ హార్డ్ వర్క్ చేయాలి ఒక క్లాస్ చేయడానికి. రైట్. అంతర్జాతీయ బాలల పుస్తక దినం, చిల్డ్రన్ బుక్ డే ఎప్పుడంటే ఏప్రిల్ 2వ తారీఖు అంతర్జాతీయ బాలల పుస్తక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 2. ఈ ఏప్రిల్ 2 యొక్క థీమ్ మనకు కావాలి. ఏప్రిల్ 2, 2025 అంతర్జాతీయ బాలల పుస్తక దినం యొక్క థీమ్ మనకు కావాలి. దీని యొక్క థీమ్ ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మరి దీని యొక్క థీమ్ ఏంటిదంటే ద ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది దీని యొక్క థీమ్. 2025 ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది దీని యొక్క థీమ్. 2025 అంతర్జాతీయ బాలల పుస్తక దినం యొక్క థీమ్. మరి అంతర్జాతీయ బాలల పుస్తక దినాన్ని ఏప్రిల్ 2 ఎందుకు జరుపుకుంటున్నారంటే ప్రముఖ డానిష్ రచయిత అయిన హన్స్ క్రిస్టియన్ అండర్సన్ పుట్టినరోజైన ఏప్రిల్ 2ని అంతర్జాతీయ బాలల పుస్తక దినంగా జరుపుకుంటున్నాం. ఈయన పిల్లలకు సంబంధించిన పిల్లల రచయిత అయిన ప్రముఖ డానిష్ రచయిత హన్స్ క్రిస్టియన్ అండర్సన్ పుట్టినరోజైన ఏప్రిల్ 2ని అంతర్జాతీయ బాలల పుస్తక దినంగా జరుపుకుంటున్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ద ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది దాని యొక్క థీమ్. చూద్దాం. ఆ పుస్తకానికి సంబంధించి పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఇటు వద్దాం. ఈయన ప్రముఖ డానిష్ అన్న డెన్మార్క్ అన్న ఒకటే. డానిష్ అన్న డెన్మార్క్ అన్న ఒకటే. ఈ డెన్మార్క్ పట్టుకుని మనం హిస్టరీలోకి వెళ్దాం. ఒక పాయింట్ చూద్దాం. హిస్టరీలోకి వెళ్దాం. డానిష్ లేదా డెన్మార్క్. ఆ డెన్మార్క్ దేశ పౌరులను ఏమంటారు? డేన్స్ అంటారు. డెన్మార్క్ దేశ పౌరులను ఏమంటారంటే డేన్స్ అని పిలుస్తారు. మరి డెన్మార్క్ వాళ్ళు మన భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన వాళ్ళు. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనం 1616 డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో ఏర్పాటు చేయడం జరిగింది. మనం కాదు, వాళ్ళు 1616లో డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేస్తే ఆ డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన స్థావరం ఏదంటే సెరంపూర్. వీళ్ళ యొక్క ప్రధాన స్థావరం ఏదంటే సెరంపూర్. ఆ సెరంపూర్ ఎక్కడుందనంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. వీళ్ళకున్న మరొక స్థావరం ఏంటంటే ట్రావెంకోర్. వీళ్ళకున్న మరొక స్థావరం ట్రాంకోబార్ అనేది మరొక స్థావరం. ట్రాంకోబార్ ఏది డెనిష్ లేదా డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మరొక వర్తక స్థావరం ట్రాంకోబార్. ప్రధాన స్థావరం అయితే సెరంపూర్. ఈ రెండింటిని కూడా వీళ్ళు 1854 సంవత్సరంలో
1854 సంవత్సరంలో గవర్నర్ జనరల్ అయిన మొదటి హార్డింజ్ ఈ 2 స్థావరాలను 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడంతో ఈ డేన్స్ వాళ్ళు లేదా డెన్మార్క్ అసలు భారతదేశాన్ని విదిలి వెళ్ళిపోవడం జరిగింది. 1854లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన మొదటి హార్డింజ్ సెరంపూర్ అండ్ ట్రాంకోంబార్లను 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడంతో ఈ డేన్స్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఈ పిల్లల రచయిత అయిన హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ అనే వ్యక్తి డెనిష్ దేశానికి చెందినవాడు. డెనిష్ అంటే డెన్మార్క్. ఆ డెన్మార్కే మన ఇండియాకు వర్తకం కోసం వచ్చిన వాళ్ళు. ఆ డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1916 అన్నాం. వాళ్ళ ప్రధాన వర్తక స్థావరం సెరంపూర్ అని. ఓకే, ఇదొకటి. ఇంకోటి అంతర్జాతీయ బాలల పుస్తక దినం అన్నాం. మనకి యాక్చువల్గా ప్రపంచ పుస్తకాల దినం ఎప్పుడు? ప్రపంచ పుస్తకాల దినం ఏప్రిల్ 23వ తారీఖు, వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే. ప్రపంచ పుస్తకాల దినం ఏప్రిల్ 23వ తారీఖు రాబోతుంది. ఏప్రిల్ 23వ తారీఖు అనేది ప్రపంచ పుస్తకాల దినం అన్నాం. మరి ప్రపంచ పుస్తకాల దినం ఏప్రిల్ 23వ తారీఖు అయితే యునెస్కో అనే సంస్థ యునెస్కో అనే సంస్థ 2001 సంవత్సరం నుండి వరల్డ్ బుక్ క్యాపిటల్ను ప్రకటిస్తుంది. వరల్డ్ బుక్ క్యాపిటల్, ప్రపంచ పుస్తకాల రాజధానిని ఎవరు ప్రకటిస్తున్నారంటే యునెస్కో. ఎప్పటి నుంచి అంటే 2001 నుండి ప్రకటిస్తుంది. మరి 2001లో వరల్డ్ బుక్ క్యాపిటల్గా యునెస్కో దేన్ని ప్రకటించిందంటే మాడ్రిడ్ అనే దాన్ని ప్రకటించింది. మాడ్రిడ్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్. అదే 2002లో అయితే దేన్ని ప్రకటించిందంటే అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాను ప్రకటించింది. అదే 2003లో అయితే మన ఢిల్లీని ప్రకటించింది. 2003లో వరల్డ్ బుక్ క్యాపిటల్గా యునెస్కో దేన్ని ప్రకటించింది అంటే ఢిల్లీని ప్రకటించడం జరిగింది. అదే 2023లో అయితే ఘనా రాజధాని ఆక్రాను ప్రకటించింది. అదే 2024లో వరల్డ్ బుక్ క్యాపిటల్గా స్ట్రాస్బర్గ్ అనే నగరాన్ని ప్రకటించింది. స్ట్రాస్బర్గ్ ఎక్కడంటే ఫ్రాన్స్. అదే 2025లో వరల్డ్ బుక్ క్యాపిటల్గా రియో డి జనీర్ ఎక్కడుందంటే బ్రెజిల్. అదే 2026 సంవత్సరానికి వరల్డ్ బుక్ క్యాపిటల్గా రబాత్ అనే నగరాన్ని ప్రకటించింది. 2026లో వరల్డ్ బుక్ క్యాపిటల్ అంటే రబాత్. ఆ రబాత్ ఏ దేశం అంటే మొరాకో దేశ రాజధాని ఏదంటే రబాత్. రబాత్. ఆ రబాత్ యునెస్కో 2026కు వరల్డ్ బుక్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. మరి రబాత్ మొరాక్ అనగానే మళ్ళీ ఇంకో పాయింట్ గుర్తు రావాలి మనకు. ఏడిది? మొరాకో అనగానే ఇంకో పాయింట్ గుర్తు రావాలి. ఏడిది? ఇంటర్పోల్ అనే సంస్థ గుర్తు రావాలి. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. 2025వ సంవత్సరంలో 93వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఎక్కడ జరగబోతుందనంటే మొరాకోలోనే జరగబోతుంది. మొన్న 2024లో 92వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగు ఎక్కడ జరిగిందనంటే స్కాట్లాండ్లోని గ్లాస్గో ప్రాంతంలో జరిగింది. అదే 2023లో 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అయితే ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరంలో జరిగింది. అదే ఇండియాలో ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ 2 సార్లు జరిగింది. 1997లో ఒకసారి జరిగింది, 2022లో ఒకసారి జరిగింది. అసలు ఇంటర్పోల్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1923 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఫ్రాన్స్లోని లయోన్ అనే నగరంలో కలదు. చూడండి, మనం ప్రతిదీ కూడా ఎలా లింకు కలుపుతున్నాము. అంతర్జాతీయ బాలల పుస్తక దినం అంటే ఆ బాలల పుస్తక దినం ఏప్రిల్ 2 అన్నో, ఏప్రిల్ 2 థీమ్ రాసి ఆ బాలల పుస్తక దినం ఏప్రిల్ 2 ఎందుకు జరుపుకుంటున్నాడో ఒక డానిష్ ఒక రచయిత పడుతున్నాడు. మరి డానిష్ అనగానే డేన్స్ అనో, దాని డెన్మార్క్ అనగానే డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్రధాన స్థావరం అన్నాం. వాళ్ళ కంపెనీలను ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అమ్మేశారో, ఎన్ని లక్షలకు అమ్మారో చెప్పేసాం. మళ్ళీ అదే పుస్తకం అంటే ప్రపంచ పుస్తకాల దినం ఏప్రిల్ 23 అన్నాం. ఆ ఏప్రిల్ 23 పట్టుకొని మళ్ళీ ప్రపంచ పుస్తకాల రాజధాని ఎవరు ప్రకటిస్తారంటే యునెస్కో అన్నాం. మరి ఆ యునెస్కో ఎవరెవరిని ప్రకటించింది, ఏ నగరాన్ని ప్రకటించిందనో ఆ లిస్ట్ చెప్పినాం. మళ్ళీ లాస్ట్ రబాతా మొరాకో అన్నాం. ఆ మొరాకో పట్టుకొని మళ్ళీ ఇంటర్పోల్ అనే సంస్థలోకి వెళ్ళిపోయాం. దీనికి మీరు చేసే పని ఒకటే, లైక్ చేయండి, ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పదే చెప్తున్నా, ఎందుకనంటే అది చాలా అనుకోవాలి. పనికిరాని విషయాలు, పనికిరాని వీడియోలు లచ్చల్లో పోతున్నాయి. మనం చదువుకున్న వాళ్ళు మనం అంతా ఇంత చేసుకుంటున్నాం. మన కులమే, చదువుకునే కులం, మనకి ఇదే జీవితం. నాకైతే ఇదే, నాకు ప్రపంచంలో ఇది తప్ప నేను దేనికి పనికిరా. ఈ 4 అక్షరాలు వస్తాయి అంతే, ఇక తప్ప దేనికి అన్ఫిట్ నేను. మీరంటే గొప్పగోళ్ళు కావచ్చు, కానీ కనీసం చూడండి. ఊకే మా మామ బాబాయ్ చెప్తున్నాను ఊకే అనుకోవాలి. నెక్స్ట్
ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా, సేఫ్టీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా విడుదల చేస్తే అందులో మన భారతదేశం 66వ స్థానంలో ఉంది. సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66 ఉంటే బొగడాగాళ్ళు 65లో రుజువని. ఇది ఎక్కడ అన్యాయం? మనకంటే సురక్షితం ఆ దేశం. జఫాగాలు పాకిస్తాన్ 65వ స్థానం ఇచ్చారు, మనకేమో 66వ స్థానం ఇచ్చి. ఏది ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో 66వ ప్లేస్లో మనం ఉంటే పాకిస్తాన్ 65వ స్థానంలో ఉంది. అమెరికా అయితే 89వ స్థానంలో ఉంది. 89వ స్థానంలో అమెరికా ఉంది. సురక్షిత దేశాల జాబితాలో ఉంది. అది మొత్తం 147 దేశాల్లో సర్వే చేస్తే 147 దేశాల్లో సర్వే చేస్తే భారత్ 66వ స్థానంలో ఉంది. భారత్ 66, పాకిస్తాన్ 65వ స్థానంలో ఉంది సురక్షితమైన దేశాల జాబితాలో. ఇందులో సురక్షితమైన దేశాల జాబితాలో ప్రథమ స్థానం అండోరా, యూరప్ కంట్రీకి సంబంధించిన అండోరా అనేది ప్రథమ స్థానంలో ఉంది. అండోరా. రెండవది యుఏఈ, మూడవది ఖతార్ అనే దేశం. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మూడవది ఖతార్, నాలుగవది తైవాన్, ఐదవది ఒమన్. ఇవి సురక్షితమైన దేశాల్లో టాప్ 5. అదే ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏదంటే వెనుజులా. ప్రమాదకరమైన దేశాల జాబితాలో ప్రథమ స్థానం వెనుజులా. రెండవది పపువా న్యూ గినియా అనేది రెండవ స్థానంలో ఉంది. పపువా న్యూ గినియా రెండవ స్థానంలో ఉంటే మూడవది హైతీ. మూడో స్థానంలో ఉన్నది ఏదంటే హైతీ అనే దేశం. నాలుగవ స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. ఐదో స్థానంలో ఉన్నది ఏదంటే సౌత్ ఆఫ్రికా. ఇది ప్రమాదకరమైన దేశాల జాబితాలో టాప్ 5. ఇది సురక్షితమైన దేశాల జాబితాలో టాప్ 5. ఇందులో 147 దేశాలు, మన భారత్ 66వ స్థానం, పాకిస్తాన్ 65, అమెరికా అయితే 89వ స్థానంలో అమెరికా ఉంది. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. వార్తలోని అంశాల్లో ఇది ఒకటి. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవా ఈయన సారథ్యంలో ఆస్ట్రేలియాకు ఒకసారి క్రికెట్ వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఆస్ట్రేలియాకు ఈయన సారథ్యంలో ఒకసారి వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఎప్పుడంటే 1999లో ఆస్ట్రేలియాకు ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది ఈయన సారథ్యంలో. ఆస్ట్రేలియాకు ఓడిఐ వరల్డ్ కప్ 6 సార్లు వచ్చింది. 1987లో ఒకసారి వచ్చింది, 1999లో ఒకసారి వచ్చింది, 2003లో ఒకసారి వచ్చింది, 2007లో ఒకసారి వచ్చింది, 2015లో ఒకసారి వచ్చింది, 2023లో ఒకసారి వచ్చింది. ఆస్ట్రేలియా 6 సార్లు వస్తే అందులో స్టీవా సారథ్యంలో కెప్టెన్సీలో ఒకసారి వచ్చింది. ఆ స్టీవా రీసెంట్గా వార్తల్లోకి వచ్చాడు. ఎందుకు వార్తల్లోకి వచ్చాడు స్టీవా అంటే భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాల సలహా బోర్డుకు సభ్యుడిగా నియమితులయ్యాడు. భారత్ ఆస్ట్రేలియా సంబంధాల సలహా బోర్డుకు నియమితులయ్యాడు. ఏ 2 దేశాల మధ్య? భారత్ ఆస్ట్రేలియా సంబంధాల సలహా బోర్డుకు నియమితులయ్యాడు. ఎవరంటే స్టీవా. ఆ స్టీవా అంటే ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్, ఈయన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈయన సారథ్యంలోనే 1999లో ఆస్ట్రేలియాకు ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది. ఇవాళ ఏప్రిల్ 2 కదా, ఇవాళ ఏప్రిల్ 2కు ఇంకో ఇంపార్టెన్స్ కూడా ఉంది. మన ఇండియాకు ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది ఈరోజు ఏప్రిల్ 2. ఎప్పుడు? 2011 ఏప్రిల్ 2 మనకు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది. ఏప్రిల్ 2 ఈ రోజే 2011లో వచ్చింది. ఆస్ట్రేలియాకు స్టీవా సారథ్యంలో 99లో వస్తే భారత ఆస్ట్రేలియా సంబంధాల సలహా బోర్డుకు స్టీవా నియమితులు కావడం జరిగింది. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటిది? కాన్బెర్రా. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటంటే కాన్బెర్రా. ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరం ఏది? ఒకటి సిడ్నీ, రెండోది మెల్బోర్న్. అతిపెద్ద నగరాల్లో ఒకటి సిడ్నీ అనేది మెట్రోపాలిటన్ నగరాల్లో అతిపెద్దది. అర్బన్ నగరాల్లో అతిపెద్దది అంటే మెల్బోర్న్. క్యాపిటల్ మాత్రం కాన్బెర్రా. ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం యాంటోనీ ఆల్బనీస్. ఆస్ట్రేలియా ప్రధాని ఎవరంటే యాంటోనీ ఆల్బనీస్. ఇంటోనీ కాదు, మ్యాడ్ సినిమాలు వస్తుంది. ఇంటోనీ కాదు అంకుల్, యాంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి. ఈయన లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి. యాంటోనీ ఆల్బనీస్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆస్ట్రేలియాకు గవర్నర్ జనరల్ కూడా ఉంటారు. శామ్ మోస్టిన్, ఒక మహిళ ఉంది ప్రెసిడెంట్. శామ్ మోస్టిన్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్గా పనిచేస్తుంది. శామ్ మోస్టిన్
ఆస్ట్రేలియా ప్రధాని అయితే యాంటోనీ ఆల్బనీస్, ఆస్ట్రేలియా కెప్టెన్ అయితే కాన్బెర్రా. ఆ భారత్ ఆస్ట్రేలియా సంబంధాల సలహా బోర్డుకు స్టీవా నియమితులు కావడం జరిగింది. ఓకేనా. ఇంకోటి దీన్ని ఆస్ట్రేలియాకి సంబంధించి పాలిటిబిట్ ఒకటి ఉదాహరణకు మనం భారత రాజ్యాంగం వివిధ రాజ్యాంగాల సమ్మేళనం ఉన్నాం. భారత రాజ్యాంగం వివిధ రాజ్యాంగాల సమ్మేళనం ఉన్నాం. మనం ఆస్ట్రేలియా నుంచి గ్రహించిన అంశాలు ఏంది? ఆస్ట్రేలియా నుంచి మనం గ్రహించిన అంశాలు ఏంటిది? ఉమ్మడి జాబితా అనే ఒక అంశాన్ని గ్రహించాం. అలానే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని కూడా మనం ఆస్ట్రేలియా నుంచి గ్రహించాం. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం. ఏదైనా ఒక సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య వివాదం ఏర్పడితే రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దానికి అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకర్. ఇప్పటివరకు ఉభయ సభల సంయుక్త సమావేశం 108 ఆర్టికల్ ప్రకారం 3 సార్లు జరిగింది. ఒకటి 1961 వరకట్న నిషేధం, 1978 బ్యాంకింగ్ సంస్కరణలు, 2002లో పోటా యాక్ట్, పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, దీన్ని 2004లో రద్దు చేయడం జరిగింది పోటా యాక్ట్. ఓకే, క్లియర్, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినం. ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినం ఎప్పుడంటే ఏప్రిల్ 1. ఏప్రిల్ 1 ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినం 1936 1936 ఏప్రిల్ 1వ తారీఖున ఒడిశా రాష్ట్రం ఆవిర్భవించింది. 1936లో బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఈ ఒరిస్సా అనేది లేదా ఒడిశా అనేది 1936 ఏప్రిల్ 1వ తారీఖున ఆవిర్భవించింది. ఆ ఆవిర్భావ దినం ఏప్రిల్ 1. ఆ ఏప్రిల్ 1నే ఉత్కల్ దివాస్గా కూడా జరుపుకుంటారు. ఉత్కల్ దివాస్ ఎప్పుడంటే ఏప్రిల్ 1 ఎవరంటే ఎప్పుడంటే ఉత్కల్ దివాస్ ఏప్రిల్ 1 అనేది. ఓకేనా. ఒకే ఒక పాయింట్, ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినం అంటే ఏప్రిల్ 1 1936లో బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఏర్పడడం జరిగింది. ఒడిశా క్యాపిటల్ మనందరూ తెలుసు భువనేశ్వర్ అనేది. ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరు? మోహన్ చరణ్ మాజీ ముఖ్యమంత్రి. గవర్నర్ ఎవరు? కంభంపాటి హరిబాబు అనే వ్యక్తి ప్రజెంట్ ఒరిస్సా గవర్నర్గా పనిచేస్తుంది. కంభంపాటి హరిబాబు ఒరిస్సా గవర్నర్. ఒరిస్సా అసెంబ్లీ స్థానాలని 147, లోక్సభ అయితే 21, రాజ్యసభ అయితే 10. ఈ ఒరిస్సాకు సముద్ర తీరం, దీని ఉత్కల్ తీరం అంటారు. ఒరిస్సాకు సముద్ర తీర కూడా ఉంది, సముద్ర తీర రేఖ ఉంది, కోస్టల్ లైన్ ఉంది. కోస్టల్ లైన్ ఎంత? ఒకప్పుడు 476.4 కిలోమీటర్లు ఉండే. ఒకప్పుడు ఒరిస్సా 476.4 కిలోమీటర్లు ఉండే. ఇప్పుడు 574.71 కిలోమీటర్ల సముద్ర తీర రేఖ ఉంది, పెరిగింది. ఈ మధ్యన భారత టోటల్ సముద్ర తీరేఖ పెరిగింది. మనం గత క్లాసులో కూడా చెప్పుకున్నాం. ప్రజెంట్ భారత సముద్ర తీరేఖ పొడవు ఎంత? టోటలు 11,098.81 కిలోమీటర్లు. ఇండియా టోటల్ కోస్టల్ లైన్ 11,098.81 కిలోమీటర్. గతంలో ఎంత ఉండే? గతంలో 7,516.60 కిలోమీటర్లు ఉండే. గతంలో 7,516.60 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 11,098.81 కిలోమీటర్. అందులో భాగంగా ఒరిస్సా కోస్టల్ లైన్ కూడా పెరిగింది. ఆ ఒరిస్సాకి సంబంధించిన పాయింట్స్ ఇంకో చాలా జీకే పాయింట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ పాయింట్స్, హిస్టరీకి సంబంధించిన పాయింట్. ఆ ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు మన లోక్సభ ప్రొటెం స్పీకర్. ఎవరు ప్రజెంట్ లోక్సభ ప్రొటెం స్పీకర్? భర్తృహరి మెహతాబు. ఆయన ప్రజెంట్ లోక్సభకు ప్రొటెం స్పీకర్. ఆయన ఒరిస్సాలోని కటక్ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. మన ఇండియాలో మొట్టమొదటి రైస్ ఏటీఎం స్టార్ట్ చేసింది అక్కడ కటక్లోనే. ఇండియాలో జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? కటక్లోనే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించింది అక్కడ కటక్లోనే. ఒరిస్సాలోని కటక్లో 1897 జనవరి 23 జన్మించడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ జార్ఖండ్లో ఒక ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, సరుహల్ పండగ. సరుహల్ అనే పండగ నిర్వహిస్తున్నారు జార్ఖండ్లో. ఏప్రిల్ 1 నుండి 2025 ఏప్రిల్ 1 నుండి 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు జార్ఖండ్లోని ఛోటా నాగపూర్ ప్రాంతంలో. జార్ఖండ్లోని ఛోటా నాగపూర్ ప్రాంతంలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఛోటా నాగపూర్ ప్రాంతంలో ఆదివాసీ వర్గాలకు చెందిన పండగ ఇది. ఏప్రిల్ 1 నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. సరుహల్ అనగా సాల్ చెట్టును పూజించడం. సాల్ చెట్టును పూజించడం. ఒకటే పాయింట్. సరుహల్ అనే పండగ ఏ రాష్ట్రంలో అంటే జార్ఖండ్లో జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగింది. ఛోటా నాగపూర్ ప్రాంతంలో. సరుహల్ అనగా సాల్ చెట్టును పూజించడం అని అనగా.
ఈ పండగ వసంత కాలాన్ని సూచిస్తుంది మరియు నూతన సంవత్సరం కొత్త సంవత్సర ప్రారంభాన్ని కూడా చూపిస్తుంది. వసంతకాలం రాకను సూచిస్తుంది మరియు గిరిజన సమూహాలకు కొత్త సంవత్సర ప్రారంభాన్ని గురించి కూడా తెలియచేస్తుంది. ఏదంటే సరూహల్ అనే పండుగ. ఏ స్టేట్లో అంటే జార్ఖండ్. మళ్ళీ తెలుసు మనకు జార్ఖండ్ అనేది ఇండియాలో ఎన్నో రాష్ట్రం, 28వ రాష్ట్రం. జార్ఖండ్ ఫార్మేషన్ ఎప్పుడు 2000 నవంబర్ 15. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? హేమంత్ సోరెన్. జార్ఖండ్ గవర్నర్ ఎవరు? సంతోష్ గంగ్వార్ అనే వ్యక్తి జార్ఖండ్ గవర్నర్. ఆ జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు 81, లోక్సభ అయితే 14, రాజ్యసభ అయితే 6 స్థానాలు. క్లియర్? ఇదొక పాయింట్. నెక్స్ట్ హాకీ ప్లేయర్, మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. హాకీ ప్లేయర్ వందన కటారియా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈమె రిటైర్మెంట్ ప్రకటించింది రీసెంట్గా. హాకీ ప్లేయర్ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన మన ఇండియన్ హాకీ ప్లేయరు. ఈమె టోటల్గా 320 మ్యాచ్లు ఆడింది. 320 మ్యాచెస్ ఆడి 158 గోల్స్ చేయడం జరిగింది ఇండియా తరఫున. 320 మ్యాచెస్ ఆడి 158 గోల్స్ చేసిన మన ఇండియన్ హాకీ ప్లేయర్ వందన కటారియా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈమె ఏ స్టేట్కి సంబంధించిన అంటే ఉత్తరప్రదేశ్. ఈమె గతంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అంబాసిడర్గా కూడా పనిచేసింది. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేసింది. ఈమెకు పద్మశ్రీ అవార్డును అర్జున అవార్డు 2 కూడా ఇవ్వడం జరిగింది. ఈమెకు 2021లో అర్జున అవార్డుని ఇచ్చారు. అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. 2022లో ఈమెకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రకటించారు. ఎవరికంటే వందన కటారియా. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్ ఎవరంటే వందన కటారియా. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ఈమె 320 మ్యాచ్లు ఆడి 158 గోల్స్ చేసింది. ఈమె బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అంబాసిడర్ కూడా పనిచేసింది. ఈమెకు 2021లో అర్జున అవార్డు ఇచ్చారు. 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇదొకటి. ఈమె 2009 నుంచి 2025 వరకు ఇండియన్ హాకీ ప్లేయర్గా పనిచేసింది. హాకీ టీంలో, మన ఇండియన్ హాకీ టీంలో ఉన్నది. 2009 నుంచి 2025 వరకు ఈమె హాకీ ప్లేయర్గా ఉన్నది. మన ఇండియన్ హాకీ ప్లేయర్, ఉమెన్ ప్లేయర్. ఓకే, రైట్. ఇదొక పాయింట్. నెక్స్ట్ సౌదాగరి బ్లాక్ ఫ్రంట్కు GI ట్యాగ్, జియోగ్రాఫికల్ సూచిక GI ట్యాగ్ వచ్చింది రీసెంట్గా ఒకదానికి. ఆ GI ట్యాగ్ పొందిందంటే సౌదాగరి బ్లాక్ ఫ్రంట్కు GI ట్యాగ్ వచ్చింది. GI ట్యాగ్. ఆ GI ట్యాగ్ ఎక్కడ అంటే గుజరాత్లోని అహ్మదాబాదులోని జమలాపూర్కు సంబంధించింది. జమలాపూర్ ఏ స్టేట్ అంటే గుజరాత్. ఆ గుజరాత్లో ఎక్కడ అంటే అహ్మదాబాద్లోని జమలాపూర్లో ఉన్న జమలాపూర్కు చెందిన సౌదాగరి బ్లాక్ ఫ్రంట్కు GI ట్యాగ్ వచ్చింది. GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక సాంప్రదాయ చేతి పనులకు సంబంధించినది. అంటే మనం ట్యాటూలు వేసుకుంటాం కదా, అలా దానికి సంబంధించింది ఇది. సౌదాగరి బ్లాక్ ఫ్రంట్ అంటే బట్టలకు, డ్రెస్సులకు వేసుకునే ఈ సౌదాగరి బ్లాక్ ఫ్రంట్కి GI ట్యాగ్ ఇచ్చారు ఇటీవల. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే గుజరాత్. ఆ గుజరాత్లో అహ్మదాబాద్లోని జమలాపురానికి చెందిన సౌదాగరి బ్లాక్ ఫ్రంట్కు GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. మనం గత 2 డేస్ క్రితమే చెప్పుకున్నాం గుజరాత్ సంబంధించి. ఏడిది మనం నిన్న కూడా చెప్పుకున్నాం. GI ట్యాగ్ సంబంధించి ఒక పాయింట్ కూడా చెప్పినాం. భారతదేశంలో మొట్టమొదటి GI ట్యాగ్ పొందింది ఏంది? 2004-5లో డార్జిలింగ్ టీ. భారతదేశంలో మొట్టమొదటి GI ట్యాగ్ పొందింది డార్జిలింగ్ టీ. 2004-5 సంవత్సరాలు. రీసెంట్గా దేనికి ఇచ్చారంటే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే గుజరాత్ సంబంధించి ఇంకో పాయింట్ కూడా చెప్పినాం. యూసీసీని అమలు పరిచిన 2వ రాష్ట్రం ఇటీవల ఏదంటే గుజరాత్. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు పరిచిన 2వ రాష్ట్రం గుజరాత్. మొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. రెండవది గుజరాత్. ఆ గుజరాత్లో యూసీసీని అమలు పరచడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారన్న. ఆ కమిటీకి చైర్మన్గా రంజనా ప్రకాష్ దేశాయ్ పనిచేసిందన్న. ఆమె 5వ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసిందన్న. ఆమె ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేసిందని మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. వార్తలు ఉన్న అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్ 2025 టైగర్ ట్రయంప్. 2025 టైగర్ ట్రయంప్ అనేది జరుగుతుంది. టైగర్ ట్రయంప్ అనే ఒక విన్యాసం ద్వైపాక్షిక ట్రై సిరీస్. ద్వైపాక్షిక ట్రై సిరీస్ అంటే ఆర్మీ ఎక్సర్సైజు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజు అండ్ నేవీ ఎక్సర్సైజ్. ఈ 3
ట్రై సిరీస్ అంటాం. ఏ రెండు దేశాల మధ్య? భారత్ అమెరికా దేశాల మధ్య. భారత్ అమెరికా దేశాల మధ్యన ఈ ట్రై సిరీస్ జరుగుతుంది. ట్రై సిరీస్ విన్యాసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ టైగర్ ట్రయంప్. ఈసారి జరుగుతున్నది 4వ టైగర్ ట్రయంప్ ఎడిషన్ జరుగుతుంది. 4th టైగర్ ట్రయంప్ ఎడిషన్. ఆ 4th టైగర్ ట్రయంప్ ఎడిషన్ అనేది ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13 వరకు తూర్పు సముద్రంలో జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు తూర్పు సముద్రంలో జరుగుతుంది. అంటే 1 నుంచి 7 వరకు విశాఖపట్నంలో, 1 to 7 విశాఖపట్నంలో, 8 నుంచి 13 వరకు కాకినాడలో జరుగుతుంది ట్రై సిరీస్. టైగర్ ట్రయంప్ అనేది 1 నుంచి 7 వరకు విశాఖపట్నం, 8 నుంచి 13 వరకు కాకినాడలో జరగబోతుంది. ఇది ట్రై సిరీస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 ఎక్సైజ్లకు సంబంధించింది టైగర్ ట్రయంప్. ఈసారి జరిగింది ఏంటంటే 4th ఎడిషన్. భారత్ అమెరికా దేశాల మధ్య జరిగేది. ఈసారి జరుగుతున్న టైగర్ ట్రయంప్లో మన ఆర్మీకి సంబంధించి 91 పదాతి దళ బ్రిగేడ్లు పాల్గొంటున్నాయి. 91 పదాతి దళ బ్రిగేడ్లు పాల్గొనడం జరుగుతుంది ఆర్మీకి సంబంధించి. అలానే ఎయిర్ ఫోర్స్కు సంబంధించి C-130 MI-17 అనే హెలికాప్టర్లు కూడా పాల్గొంటున్నాయి వైమానిక దళానికి సంబంధించి. C-130 MI-17 అనే హెలికాప్టర్ పాల్గొంటున్నాయి. అలానే నేవీకి సంబంధించి INS జలాశ్వ, నేవీకి సంబంధించి పాల్గొనేవి మన ఇండియా నుంచి INS జలాశ్వ, INS గరియల్ అనేవి పాల్గొంటున్నాయి మన భారత తరపున. టైగర్ ట్రయంప్ అనే విన్యాసాలు ట్రై సిరీస్ 3 సిరీస్లకు సంబంధించి. అలానే మనకు అమెరికాకు సైనిక విన్యాసం అంటే యుద్ధ అభ్యాస్. మనం అమెరికా దేశం కలిసి నిర్వహించే సైనిక విన్యాసం అంటే యుద్ధ అభ్యాస్. అదే మనం అమెరికా కలిసి నిర్వహించే వైమానిక విన్యాసం అంటే రెడ్ ఫ్లాగ్ అనే విన్యాసం నిర్వహిస్తాం. మనం అమెరికా వైమానికం అయితే రెడ్ ఫ్లాగ్, సైనిక అయితే యుద్ధ అభ్యాస్, ట్రై సిరీస్ అయితే టైగర్ ట్రయంప్. అలానే అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కలిసి నిర్వహించేదైతే మలబార్ అనే నౌకా విన్యాసాలు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలకు గురించిన నౌకా విన్యాసాల పేరు ఏంటంటే మలబార్ అనే నౌకా విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒక బుక్, ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. లాల్ బహదూర్ సంబంధించిన ఒక బుక్ రాయడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి సంబంధించి. అదేంటంటే ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని సంజయ్ చోప్రా రాయడం జరిగింది. రాసిన వ్యక్తి ఎవరంటే సంజయ్ చోప్రా. బుక్స్ అండ్ ఆథర్లో గుర్తుపెట్టుకోవాలి, మీకు చెప్తూనే ఉన్నా. ప్రతి మంత్లో కూడా బుక్స్కి సంబంధించిన వచ్చినవి కూడా రాపిస్తూనే ఉన్నా. నేను సపరేట్ టాపిక్లు కూడా చేస్తాను, మీకు అన్నీ కూడా చేస్తాను. బుక్స్ అండ్ ఆథర్స్ ఒక టాపిక్ అని చేయడం, మళ్ళీ ఈ రీసెంట్గా జనవరి నుంచి మార్చి వరకు బుక్స్ అండ్ ఆథర్స్ ఒక టాపిక్, సదస్సుల సమావేశాలు ఒక టాపిక్, అవార్డ్స్ ఒక టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక టాపిక్, స్పోర్ట్స్ ఒక టాపిక్, కమిటీలు కమిషన్లు ఒక టాపిక్, ఆపరేషన్స్ ఒక టాపిక్, డేట్స్ అండ్ థీమ్స్ ఒక టాపిక్, అలాంటి ఇండివిజువల్గా మళ్ళీ. ఓకేనా, కానీ మీరు మాత్రం లైక్ చేయొద్దు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే సంజయ్ చోప్రా. ఎవరి గురించి అంటే అందులో ఉంది లాల్ బహదూర్ శాస్త్రి. మనందరూ తెలుసు లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు? మన ఇండియాకు 2nd ప్రైమ్ మినిస్టర్, 2వ ప్రధాని. 1964 నుండి 1966 వరకు పనిచేశాడు. ఈయన జయంతి ఎప్పుడు? అక్టోబర్ 2nd. 1904 అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి జన్మించాడు. మరణించింది ఎప్పుడు? 1966 జనవరి 11న మరణించాడు. విదేశాల్లో మరణించిన భారత ప్రధాని ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇతన్ని ఏమంటాం? ఇండియన్ లింకన్ అని పిలుస్తాం. ఇండియన్ లింకన్ అనే బిరుదుంది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క స్లోగన్ ఏంది? జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఎవరిదే అంటే లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఎవరిదే అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఆ లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా మరణించిన 2వ భారత ప్రధాని. లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా మరణించిన 2వ భారత ప్రధాని. పదవిలో ఉండగా 3 భారత ప్రధానులు మరణించారు. జవహర్లాల్ నెహ్రూ అయితే 1964 మే 27, రెండోది లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11, మూడోది ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31. ఈ 3 పదవిలో ఉండగా మరణించిన భారత ప్రధానమంత్రులు. రాజీవ్ గాంధీ పదవిలో ఉండగా మరణించలేదు.
మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి అంటే లాల్ బహదూర్ శాస్త్రి. మరణాంతరం భారతరత్న ప్రకటించబడింది లాల్ బహదూర్ శాస్త్రికి. 1966లో ఈయనకు భారతరత్న ప్రకటించారు. మరణాంతరం భారతరత్న ప్రకటించబడిన మహిళ అంటే మాత్రం అరుణ ఆసఫ్ అలీ. అరుణ ఆసఫ్ అలీకి 1997 1997లో అరుణ ఆసఫ్ అలీకి ప్రకటించారు. అరుణ ఆసఫ్ అలీనే క్విట్ ఇండియా క్వీన్ అని ఆమెను పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్. వార్తల్లో వచ్చిన అంశాల్లో ఇది లాల్ బహదూర్ శాస్త్రి బుక్ ఒకటి సంజయ్ చోప్రా రాయడం జరిగింది. నెక్స్ట్ 2025 ఆసియా కప్ హాకీ. 2025లో ఆసియా కప్ హాకీ జరగబోతుంది ఆగస్టు 27 నుండి 2025 ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 7 వరకు 12వ ఆసియా కప్ పురుషులది. 12వ పురుషుల ఆసియా కప్ హాకీ జరగబోతుంది. ఎక్కడ అంటే రాజ్గిరిలో జరగబోతుంది. ఆ రాజ్గిరి ఎక్కడ అంటే బీహార్లో జరగబోతుంది. 8 జట్లు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు 12వ పురుషుల ఆసియా హాకీ జరగబోతుంది. ఎక్కడంటే బీహార్లోని రాజ్గిరిలో. ఏంటంటే 8 జట్లు పార్టిసిపేట్ చేయబోతుంది. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే పురుషుల ఆసియా కప్ హాకీ 1982లో స్టార్ట్ అయింది. కరాచీలో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 11 సార్లు జరిగింది. జరగబోయే ఆసియా కప్ పురుషులది ఎన్నోదంటే 12వది. అందులో దక్షిణ కొరియాకి ఎక్కువ సార్లు వచ్చింది, 5 సార్లు వచ్చింది. మన ఇండియాకి అయితే పురుషుల ఆసియా కప్ హాకీ 3 సార్లు వచ్చింది. ఇండియాకు 3 సార్లు వచ్చింది, దక్షిణ కొరియాకి 5 సార్లు వచ్చింది. మన ఇండియాకు 3 సార్లు ఎప్పుడంటే 2003లో ఒకసారి వచ్చింది, 2007లో ఒకసారి వచ్చింది, 2017లో ఒకసారి వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, 2025లో ఆసియా కప్ హాకీ ఎక్కడ జరగబోతుందంటే రాజ్గిరి బీహార్లో. అది 12వది అన్నట్టు. మన ఇండియాకు 3 సార్లు వచ్చింది, ఎక్కువ సార్లు వచ్చింది దక్షిణ కొరియాకు 5 సార్లు వచ్చింది. స్టార్ట్ అయింది 1982లో ఎక్కడ స్టార్ట్ అయిందంటే కరాచీ అంటే మనకు తెలుసు పాకిస్తాన్ మొదటి క్యాపిటల్ కరాచీ. ప్రజెంట్ క్యాపిటల్ అయితే ఇస్లామాబాద్. దీనికన్నా ముందు ఎప్పుడు జరిగింది ఆసియా కప్ హాకీ? 2022లో జరిగింది. 2022లో 11వది జరిగింది. 2022 ఇప్పుడు జరగబోయే దానికంటే ముందు 2022లో జరిగింది 11వది. ఆ 11వది ఎక్కడ జరిగిందంటే జకర్తాలో జరిగింది, ఇండోనేషియా జకర్తా. ఎవరు విన్నర్ అంటే దక్షిణ కొరియా. ఎవరు రన్నరప్ అంటే అప్పుడు మలేషియా రన్నరప్. అప్పుడు దక్షిణ కొరియా విన్నర్, మలేషియా రన్నరప్. ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది 2025 ఆగస్టులో. ఎన్నదంటే 12వది. ఎక్కడంటే బీహార్లోని రాజ్గిరిలో జరగబోతుంది. నెక్స్ట్ 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్. రీసెంట్గా ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎండ్ కావడం జరిగింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 మార్చి 25 నుండి 30 వరకు జరిగింది. 2025 మార్చి 25 నుండి 30 వరకు జరిగింది. ఎక్కడ? జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025. ఆ 2025లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎన్నో ఎడిషన్ అంటే 12వ ఎడిషన్. ఇది 21వ ఎడిషన్. మార్చి 25 నుంచి 30 వరకు జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగింది 21వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్. అయితే మన ఇండియా నుండి 30 మంది ప్లేయర్లు వెళితే మన ఇండియాకు వచ్చిన పథకాలు ఏంటంటే 10 పథకాలు వచ్చినాయి. 30 మంది ప్లేయర్లు వెళితే మన ఇండియాకు ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 10 పథకాలు రావడం జరిగింది. ఆ 10 పథకాలలో 1 గోల్డ్, 3 సిల్వరు, 6 బ్రాంచ్, మొత్తం 10 పథకాలు వచ్చినాయి. 1, 3, 6 మొత్తం 10 పథకాలు. ఆ 10 పథకాలు ఒకటే ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ ఒకే ఒక గోల్డ్ మెడల్ తెచ్చింది ఎవరంటే మనీషా బన్వాలా 62 కేజెస్ విభాగంలో. 62 కేజెస్ విభాగంలో ఆ ఒకే ఒక గోల్డ్ మెడల్ మన ఇండియాకి తెచ్చింది. మొత్తం 10 వస్తే ఒక గోల్డ్ మెడల్. 21వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగింది. లాస్ట్ 2024లో జరిగింది 20వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కిర్గిస్థాన్ రాజధానిలో జరిగింది. బిష్కెక్ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగితే అప్పుడు 9 పథకాలు వచ్చినాయి. అప్పుడు గోల్డ్ మెడల్స్ రాలేదు. 4 సిల్వరు, 5 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అప్పుడు 2024లో 20వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగినప్పుడు 9 వచ్చినాయి. ఇప్పుడు 10 మెడల్స్ రావడం జరిగింది. ఈ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 1979లో స్టార్ట్ అయింది. ఎక్కడంటే మన ఇండియాలోని జలంధర్లో జరిగినాయి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఫస్ట్ది 1979లో ఎక్కడ అంటే జలంధర్లో జరిగినాయి. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ అయిన మొదటి ఆఫ్రికన్ మహిళ. బ్రిటిష్ దేశంచే పరిపాలించబడిన దేశాల సంస్థనే కామన్వెల్త్ అంటారు. ఈ కామన్వెల్త్లో ప్రజెంటు 56 దేశాలు ఉన్నాయి.
దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనంటే లండన్లో ఉంది. ఈ ఏప్రిల్ 1వ తారీఖున కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొదటి ఆఫ్రికన్ మహిళ, మొదటి మహిళ ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు పనిచేసినావా మహిళే, మొన్నటి వరకు పనిచేసినావా 7వ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ఎన్నికైంది. 7వ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా. ఇప్పుడున్న మొన్నటి వరకు పనిచేసింది 6వ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిషియా స్కాట్లాండ్. మొన్నటి వరకు 6వ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా పనిచేసింది ప్యాట్రిషియా స్కాట్లాండ్, ఒక మహిళ. కానీ తొలి ఆఫ్రికన్ మహిళ. ఈమె ఏప్రిల్ 1వ తారీఖున బాధ్యతలు తీసుకుంది. 7వ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా వచ్చింది షిర్లీ బోచ్వే అనే ఆమె. షిర్లీ బోచ్వే. ఏ దేశం అంటే ఘనా దేశానికి చెందిన ఆమె. ఈమె మొదటి వరకు ఘనా దేశానికి విదేశాంగ మంత్రిగా పనిచేసింది, ఫారిన్ మినిస్టర్గా పనిచేసిన ఆమె షిర్లీ బోచ్వే. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ అయిన మొదటి ఆఫ్రికన్ మహిళ. ఈమెక్కడ ముందుంది ప్యాట్రిషియా స్కాట్లాండ్. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ అయిన భారతీయుడు కూడా ఉన్నాడు, కమలేష్ శర్మ. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ అయిన భారతీయుడు ఎవరంటే కమలేష్ శర్మ అనే వ్యక్తి కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. ఈయన 2008 నుంచి 2016 వరకు పనిచేయడం జరిగింది. అంటే కామన్వెల్త్ అంటే బ్రిటిష్ దేశంచే పరిపాలించబడిన దేశాలు. ఆ కామన్వెల్త్ సభ్య దేశాలు 56 ఉన్నాయి. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే లండన్. దానికి రీసెంట్గా సెక్రటరీ జనరల్ అయిన మొదటి మహిళ, ఆఫ్రికన్ మహిళ ఎవరంటే షిర్లీ బోచ్వే. ఆ షిర్లీ బోచ్వే గతంలో ఘనా ఫారిన్ మినిస్టర్గా పనిచేసింది. ఆమె ఏప్రిల్ 1వ తారీఖున బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి ఈ ఏ దేశం అంటే ఘనా అన్నాం. ఘనా క్యాపిటల్ ఏంటిది? ఘనా క్యాపిటల్ ఆక్రా. ఘనా క్యాపిటల్ ఏదంటే ఆక్రా. ఆ ఘనా దేశం అధ్యక్షుడు ఎవరు? జాన్ మహామా అనే వ్యక్తి ఘనా అధ్యక్షుడు. ఈ ఘనా దేశం నుంచి ఒక ఆయన యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయ్యింది. ఎవరైనా కోఫీ అన్నాన్ అనే వ్యక్తి ఎవరు? ఘనా యుఎన్ఓ సెక్రటరీ జనరల్, 7వ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి కోఫీ అన్నాన్. ఈయన ఏ దేశం అంటే ఘనా. ఈ కోఫీ అన్నాన్కి 2001లో నోబెల్ పీస్ అవార్డు వచ్చింది. ఈయనకి 2001లో నోబెల్ శాంతి బహుమతి కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇది మొదటి ఆఫ్రికన్ మహిళ, దానికి సంబంధించిన కామన్వెల్త్ సంబంధించిన పాయింట్స్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 1, 2కి సంబంధించింది. దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తీసుకోండి. ఫస్ట్ అయితే యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. జై హింద్.